Welcome to Bikki News, daily current affairs for competitive exams. Today, 9th February 2025, current affairs in Telugu and English. What is the unemployment rate in India in 2023 and 24? 3.2%. 2023-24లో భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత? 3.2%. Who has been appointed as the captain of UP Warriors in the Women's Premier League 2025? దీప్తి శర్మ. మహిళల ప్రీమియర్ లీగ్ 2025కు సంబంధించి యూపీ వారియర్స్ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? దీప్తి శర్మ. How many thousand rupees have foreign private equity investors withdrawn investments from India so far in the month of February 2025? 7,300 crores. విదేశీ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఎంత మొత్తం భారతదేశం నుండి ఇప్పటి వరకు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు? 7,300 కోట్ల రూపాయలు. Who did Time magazine publish a cover page calling him the president of America? Elon Musk. టైమ్స్ మ్యాగజైన్ ఎవరి ఫోటోను అమెరికా ప్రెసిడెంట్గా ప్రచురించింది? ఎలన్ మస్క్. Which operation was launched by the interim government in Bangladesh to suppress Sheikh Hasina's supporters? Operation Devil's Hunt. షేక్ హసీనా మద్దతుదారులను అణచివేయడానికి బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ డెవిల్స్ హంట్. ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా, హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది కంట్రీ, పాస్డ్ అవే డ్యూ టు ఇల్నెస్ రీసెంట్లీ. వాట్ వాజ్ హిజ్ నేమ్? సామ్ నుజోమా, 95 years old. స్వతంత్ర నమీబియా దేశపు మొట్టమొదటి అధ్యక్షుడు మరియు నమీబియా జాతి పితగా కొనియాడబడుతున్న మాజీ అధ్యక్షుడు ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. అతని పేరు ఏమిటి? శామ్ నుజోమా. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ హిజ్ పోస్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిమ్? ఎన్ బీరేన్ సింగ్, బీజేపీ చీఫ్ మినిస్టర్ ఫర్ మణిపూర్ సోపార్. మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్ బీరేన్ సింగ్. ఏ హ్యూమన్ infected with which syndrome died in Telangana? This is the first death due to this disease in Telangana. Guillain-Barré syndrome, GBS. ఒక నూతన సిండ్రోమ్ కారణంగా తెలంగాణలో మొట్టమొదటి మరణము జరిగింది. ఆ మరణించిన మహిళ పేరు మరణానికి కారణమైన సిండ్రోమ్ పేరు ఏమిటి? గులియన్-బారే సిండ్రోమ్. ఇది మహారాష్ట్రలో విస్తారంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. విచ్ స్టేట్ విల్ హోస్ట్ ది ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ 2025? హర్యానా. అంతర్జాతీయ సరస్వతి మహోత్సవాలు 2025కు ఆతిథ్యమిస్తున్న రాష్ట్రం ఏది? హర్యానా. In which state the maximum number of schools had zero admissions in 2023-24? West Bengal.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 2023-24 సంవత్సరానికి గాను సున్నా అడ్మిషన్లు ఎక్కువగా ఉన్న స్కూల్స్ ఏ రాష్ట్రంలో కలవు? పశ్చిమ బెంగాల్. On which day is Indian Newspaper Day celebrated? January 29th. భారతదేశ న్యూస్ పేపర్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? జనవరి 29. Which country has issued orders to send those who gave Nazi salute to jail? ఆస్ట్రేలియా. నాజీ సల్యూట్ చేసే వ్యక్తులను ఖైదు చేయాలని ఏ దేశం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది? ఆస్ట్రేలియా. Which book in Dogri language was awarded the Sahitya Akademi Award 2025? Ik or అశ్వత్థామ. డోగ్రీ భాషకు గాను సాహిత్య అకాడమీ అవార్డు 2025 ఏ పుస్తకానికి దక్కింది? ఇక్ ఔర్ అశ్వత్థామ. In the New York Times 52 places to go in 2025, Assam ranked at what position? 4th position. న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన 2025లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 52 ప్రదేశాలలో భారతదేశంలోని అస్సాం ఎన్నో స్థానంలో నిలిచింది? 4వ స్థానం. వాట్ వాజ్ ఫోర్ట్ విలియం ఇన్ కోల్కతా నేమ్డ్ ఆఫ్టర్? విజయ్ దుర్గ్. కలకత్తాలోని పోర్ట్ విలియంకు ఏమని నామకరణం చేశారు? విజయ్ దుర్గ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్.